హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. వచ్చే వారంలో ఈ బకాయిల విడుదల పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. త్వరలో బకాయిల విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీకి భారీ ఆదాయం రావడంతో ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరి ఎవరికి లబ్ధి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ బకాయిల విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. అయితే ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆర్టీసీకి భారీ ఆదాయం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది ఆర్టీసీకి. మరి జనవరి నెలలోనే 3 సార్లు 20,00,00,000 ఆదాయం రావడము విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా మరియు డీజీపీ అండి. సో, ద్వారకా తిరుమలరావు గారు స్వయంగా వెల్లడించారు. తిరుమలరావు గారు వెల్లడించినటువంటి వివరాలు ఈ మేరకు సంక్రాంతి సమయంలో ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 3 సార్లు 20,00,00,000 పైగా ఆదాయం వచ్చింది. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపడం వల్ల ఆక్యుపెన్సీ రేషియో అనేది గణనీయంగా పెరిగింది అని అన్నారు. 4 ఏళ్ల మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతి ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయనే లేదు అని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఈ ఆదాయాన్ని పంచుతామని తెలిపారు. సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలను వారం రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 1,200 ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీకి రానున్నాయని చెప్పారు. ఇక ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం. ఆర్టీసీ ఎండీ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషకరంగా వ్యక్తం చేశారు. తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఉద్యోగులు భావిస్తున్నారు. సో, ముఖ్యాంశాలండి. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల కానున్నాయి. ఇది గుడ్ న్యూస్. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సంక్రాంతికి ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం. వారం రోజుల్లో బకాయిలు చెల్లించనున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటన. 1,200 ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి రానున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వివరాలైతే ఈ విధంగా అయితే ఉన్నాయి.